మంత్రివర్గ సమావేశానికి ఈసీ ఓకే. తెలంగాణ మంత్రివర్గ సమావేశ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. సమావేశంలో చర్చించే అంశాలపై మాత్రం షరతులు విధించింది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. జూన్ 1వ తేదీన 7వ విడత లోక్సభ ఎన్నికలు ముగియనుంది. 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతారు. తెలంగాణ మంత్రివర్గ సమావేశాలు అత్యవసర విషయాలు మాత్రమే చర్చించాలని ఈసీ కండిషన్ పెట్టింది. తక్షణం అమలు చేయాల్సిన అంశాల ఎజెండా మీద మాత్రమే మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు రైతు రుణమాఫీ అంశాలను వాయిదా వేయాలని ఈసీ తేల్చి చెప్పింది. అదేవిధంగా ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులు మంత్రివర్గ సమావేశంలో పాల్గొనవద్దని షరతులు విధించింది. తెలంగాణ రాష్ట్రంలో మే 12వ తేదీన లోక్సభ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మంత్రివర్గ సమావేశం నిర్వహించేందుకు అనుమతి గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు చర్చగా రాలేదు. కానీ మంత్రివర్గ సమావేశంలో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి 6 క్యాబినెట్ పోస్టులని 6 క్యాబినెట్ మంత్రి పదవులకు వాళ్ళకు 6 సామాజిక వర్గాలకు ఇస్తున్నారు. ఆ సామాజిక వర్గాలు ఎవరు అనేది కూడా జయబింద్ అనే పత్రికలో నుండి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. 6 సామాజిక వర్గాలకు మంత్రివర్గాలకు చోటు రాబోతుంది. 6 మంత్రివర్గాల్లో ఉన్నటువంటి నేపథ్యం ఎవరంటే 6 మంత్రివర్గాల్లో 2 రెడ్డి సామాజిక వర్గం, 1 ఎస్సీ సామాజిక వర్గం, 1 బీసీ సామాజిక వర్గం, బీసీ ముదిరాజు, ఏకైక వ్యక్తి బీసీ ముదిరాజు, ఇంకోటి మైనార్టీ, ఇంకోటి ఎస్టీ. ఈ 6 పదవులు రాబోతున్న 6 మంత్రివర్గాలు రాబోతున్నాయి. 2 రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తున్నారు మంత్రులు, 1 ఎస్సీ సామాజిక వర్గానికి ఇస్తున్నారు, 1 బీసీ సామాజిక వర్గానికి, ముదిరాజ్ సామాజిక వర్గానికి ఇస్తున్నారు, 1 మైనార్టీ సామాజిక వర్గానికి ఇస్తున్నారు, ఇంకోటి ఎస్టీ సామాజిక వర్గానికి ఇస్తున్నారు. ఈ 6 మంత్రివర్గ సమావేశాల్లో ఉన్నటువంటి క్యాబినెట్లోకి 6 వెళ్ళిపోతున్నారు. ఈ 6 లక్కీ ఫెలోస్ ఎవరు అనేది కూడా త్వరలో జయబింద్ పత్రిక జయబింద్ టీవీ స్పష్టంగా చెప్పబోతుంది. ఈ 6 కూడా మంత్రివర్గంలోకి వెళ్ళిపోతున్నారు. ఈ 6లో ఎవరికి ఓం ఇస్తారు, ఎవరికి ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది కూడా చర్చ జరుగుతుంది. ఓం ఎవరికి, ఎడ్యుకేషన్ ఎవరికి? ఇప్పుడు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అంశం తీసుకున్నట్టయితే ఈ 2 ప్రధానమైనది. ఒక దిక్కు ఎడ్యుకేషన్ సంబంధించింది. ఇప్పుడు ఉన్నటువంటి జూన్లో మళ్ళా కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి. ఇలా స్కూల్స్ కానీ కాలేజీలు కానీ మళ్ళీ విద్యా వ్యవస్థ మళ్ళీ స్టార్ట్ కాబోతుంది. ఓం అనేది నిరంతరం పబ్లిక్లో ఉన్నటువంటి ఈ 2 శాఖలు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి సీఎం దగ్గర ఉన్నటువంటి 2 శాఖలు ఎవరి దగ్గరికి పోతున్నాయి? ఈ 2 శాఖల్లో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారా? ఈ రెడ్డి సామాజిక వర్గాన్ని నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి ఇది కూడా చెప్తున్నా, హైదరాబాద్లో ఉన్నటువంటి ఏకైక గెలిచినటువంటి హైదరాబాద్ సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి ఒక మంత్రి పదవి రాబోతుంది. ఇక్కడ ఉన్నటువంటి దుద్దిల శ్రీధర్ బాబు హైదరాబాద్ మినిస్టర్గా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో పట్టు సాధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి వస్తున్నటువంటి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయితే ఉంది. దాని ఆధారంగా ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి కూడా ఇప్పటికే ఎస్సీ సామాజిక వర్గం నుంచి పూర్తిగా న్యాయం జరిగే ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒక మంత్రివర్గం ఇచ్చేటువంటి నేపథ్యం ఉంది. ఇది మాలలకు ఇస్తారా, మాదిగలకు ఇస్తారా అనేటువంటి కూడా సస్పెండ్లో ఉంది. ఇక్కడ బీసీ సామాజిక వర్గం నుంచి కూడా కన్ఫర్మ్ అయిపోయిన నేపథ్యం ఉంది. ఈయన మొట్టమొదటిసారి గెలిచిండు, ఈయనకు మంత్రి పదవిలోకి ఛాన్స్ రాబోతుంది. ఇక్కడ మైనార్టీ సామాజిక వర్గం నుంచి ఎవరు లేరు. మైనార్టీ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్సీ ఇచ్చి ఇవాళ ఈయన మంత్రి చేసేటువంటి అవకాశం ఉంది. ఈయన లక్కీ ఫీల్ అవబోతున్నాడు. ఈయన మొట్టమొదటిసారి గెలిచినటువంటి ఎస్టీ సామాజిక వర్గం నుంచి కూడా మంత్రివర్గంలోకి చోటు రాబోతుంది. ఇది 6 క్యాబినెట్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. దానికోసమే ఒకవేళ ఈ జూన్ 4వ తారీఖు రిజల్ట్ అయిపోయిన తర్వాత మంత్రివర్గ సమావేశంలో మొట్టమొదటిసారి స్పందించేది వీళ్ళ మీద. ఇప్పటికే చాలా వరకు వాళ్ళ మీద కసరత్తు చేస్తున్నారు. వాళ్ళకి ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా వాళ్ళ సమాచారం చేరవేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకోసం అంటే జయబింద్ పత్రిక దగ్గర ఏదేమైనా ఎలాంటి వార్తలైనా కూడా స్పష్టంగా చెప్పేటువంటి నేపథ్యం ఉన్నటువంటి నేపథ్యంలోనే మంత్రివర్గ సమావేశాలకి 6 మంత్రులు కూడా రాబోతున్నటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది.